హెడ్ కోచ్గా టీమిండియాకు 2020 వరల్డ్ కప్ సాధించిన ద్రవిడ్ త్వరలో ఐపీఎల్కు తిరిగి రానున్నాడు. అదే హెడ్ కోచ్ పాత్రలో రాజస్థాన్ రాయల్స్కు బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం. ఈ విషయమై ద్రవిడ్కు రాజస్థాన్ యాజమాన్యానికి మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఆటగాడిగా ఐపీఎల్ కెరీర్కు అర్ధంతరంగా ఫుల్ స్టాప్ పెట్టిన ద్రవిడ్ ఇండియా అండర్-19 జట్లను గైడ్ చేసి యంగ్ టాలెంట్స్ను వెలుగులోకి తెచ్చాడు. ఎన్సీఏ హెడ్గా బాధ్యతలు స్వీకరించాడు. 2021లో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకుని 3 ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్స్కు తీసుకువచ్చాడు. ఈ ఏడాది 2020 వరల్డ్ కప్ సాధించిన ద్రవిడ్ మళ్లీ కోచ్ పదవికి అప్లై చేయలేదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 2022 మెగా ఆక్షన్లో తెలివిగా వ్యవహరించి మంచి బ్యాలెన్స్డ్ జట్టునే తయారు చేసింది. కానీ మరో ఐపీఎల్ టైటిల్ సాధనలో విఫలమైంది. 3 ఎడిషన్లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. గత సీజన్లో ప్లే ఆఫ్స్లో హైదరాబాద్ చేతిలో ఓడింది. 2024 ఎడిషన్లో ఫస్ట్ హాఫ్లో చెలరేగి అంచనాలు పెంచేసిన రాజస్థాన్ రాయల్స్ చివరిలో నెమ్మదించింది. దీంతో తొలి 2 స్థానాల్లో నిలవలేక ఎలిమినేటర్లో సన్ రైజర్స్కు తలవంచింది. రాజస్థాన్ రాయల్స్తో ద్రవిడ్ అనుబంధం ఈనాటిది కాదు. ఆ జట్టుకు ఐపీఎల్లో నాయకత్వం వహించిన ద్రవిడ్ తర్వాత మెంటర్గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న కుమార సంగక్కర పాత్ర అనిశ్చితిలో ఉన్న తరుణంలో యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. టీమిండియా హెడ్ కోచ్గా వరల్డ్ కప్ సాధించిన ద్రవిడ్ అపార అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. 2025 ఎడిషన్కు ముందే మెగా ఆక్షన్ ఉంది. ప్రస్తుతానికి రిటెన్షన్స్ ఎవరు, ఎంత మొత్తం వెచ్చించాలనే విషయాలపై ఫ్రాంచైజీలకు ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్కు సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. ద్రవిడ్తో చర్చలు జరుగుతున్నట్లు ఆ ఫ్రాంచైజీకి చెందిన అధికారిక వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.